నాయుడు గారి సందేశం. అందరికీ నమస్కారాలు. వేదిక పైన పెద్దలు, అదే మారిగా ఈరోజు నేను వింజమూరు వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా మీరు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేశారు. ఇప్పుడే ఒక వీడియో చూపించారు. తమిళ్లో ఓపిక పట్టండి. ఈరోజు మీరు చూస్తే నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం పాతూరు చెరువును బాగు చేసేందుకు మీరు చూపించిన చొరవ నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలో 30 సంవత్సరాల కంటే ముందు నేను జన్మభూమి తీసుకొచ్చాను. ఆ స్ఫూర్తిని మళ్ళీ ఈరోజు వింజమూరులో మీరు చూపించారంటే దీనికి మీరందరూ అభినందనీయులు. కంగ్రాచులేషన్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. కష్టపడిన వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎవరైతే ఈ పనిలో భాగస్వాములు కాలేదో వాళ్ళు ఒకసారి మళ్ళీ మీ మనస్సాక్షిగా ఆలోచించి భవిష్యత్తులో మీరు కూడా భాగస్వాములు కావడానికి ముందుకు పోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. దారిలో వస్తా ఉంటే చూశాను. మళ్ళీ నేను డీటెయిల్స్ అన్ని స్టడీ చేస్తాను. చాలా తక్కువ సమయంలో 70 లక్షల రూపాయలు సేకరించి ఎన్నో ప్రొక్లైన్లు పెట్టి మనం కూర్చున్న ఈ ప్రాంతంలో కూడా ఆ చెరువు మట్టి తీసుకొచ్చి ఎక్కడికక్కడ డెవలప్ చేసి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మీరు ఒక అడుగేసి నేను 100 అడుగులు వేస్తానని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే అది చూసినప్పుడు ఇక్కడ అడిగినప్పుడు మీరు అడిగారు, మీ ఎమ్మెల్యే అడిగారు. ఈరోజు మీకు హామీ ఇస్తున్నా, సోమశిల నుంచి వచ్చే కాలువ నీళ్లు 34 కోట్లు ఖర్చు అవుతుంది. 2019 ఇచ్చాను. ప్రభుత్వం అంటే మీరే ఒకసారి నెమరు వేసుకోవాలి. ఎవరు ప్రజల కోసం పనిచేస్తారో, ఎవరు స్వార్థం కోసం పనిచేస్తారో ఒకసారి నెమరు వేసుకోండి. ఇప్పుడు హామీ ఇస్తున్నా, మళ్ళీ 6 నెలల లోపల ఇక్కడే శాంక్షన్ చేస్తున్నా, టెండర్లు పిలవమని ఆదేశాలు ఇస్తున్నా. ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖున కరెక్ట్గా అక్టోబర్ కంతా దీన్ని పూర్తి చేసి ఈ సంవత్సరమే మీ చెరువులో నీళ్లు పెట్టే కార్యక్రమం. ఇది కాకుండా చుట్టుపక్కలుండే చెరువులు ఇంకా 3 ఉన్నాయి. అవన్నిట్లో కూడా నీళ్లు పెడతాం. ఒక్కసారి నీళ్లు వస్తే ఏ విధంగా మీ జీవితాలు మారుతాయో మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను 10 సూత్రాలు పెట్టుకొని స్వర్ణాంధ్రప్రదేశ్ పోతున్నాం. అంటే నేను చాలా స్పష్టంగా వాటర్ సెక్యూరిటీ, నీటి భద్రత. ఈరోజు ఏప్రిల్లో ఉన్నాం. దగ్గర 60% రిజర్వాయర్లో నీళ్లున్నాయి. అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. ఈసారి సోమశిల, కందలేరు కూడా ఫుల్గా నిండింది. 2 పంటలకు నీళ్లు ఇచ్చాం. నెల్లూరు జిల్లా రైతాంగం చాలా ఆనందంగా ఉన్నారు. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను మిమ్మల్ని అందరిని కోరేది ఇదే కాదు, ఈ స్ఫూర్తి ఇట్లనే కంటిన్యూ కావాలి.
ఏ పరిస్థితిలో ఈ ప్రభుత్వం వచ్చామో ఒక్కసారి మీరు నెమరేసుకోవాలి. 5 సంవత్సరాలు అరాచక పాలన, విధ్వంస పాలన. నేను 4వసారి ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని. నా జీవితంలో ఇలాంటి పార్టీని, ఇలాంటి వ్యక్తిని చూడలేదంటే అతిశయోక్తి కాదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మొత్తం రాష్ట్రం అంతా విధ్వంసం అయింది. బటన్ నొక్కే కార్యక్రమం అనేవాడు, ఒట్టొట్టే బటన్ కూడా అప్పుడప్పుడు నొక్కేవాడు. ఈరోజు మీ స్ఫూర్తిని చూశాను. నేను ఎవరిని బలవంతం చేయలేదు. మీరు స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారంటే అది సుపరిపాలనకు నాంది, ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీ వింజమూరుకు వచ్చినప్పుడు నాకు చాలా ఆనందం. ఇక్కడి నుంచి నేరుగా ఒంటిమిట్టకి వెళ్తున్నాను. అక్కడ ఈరోజు సీతారామ కళ్యాణం కూడా జరుగుతుంది. అలాంటి శుభ సందర్భంలో నేను ఇక్కడికి వచ్చాను. రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజే ఒక చరిత్ర, 3 ముక్కలాట, 3 రాజధానులు, రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందం పొందారు. మొన్న కూడా నేను ఒక చట్టం తీసుకొచ్చే మునుపు కేంద్రం ఒక తీర్మానం పంపిస్తే ఇమ్మీడియట్గా చేస్తామని అడిగితే నేను మేఘాలపైన అసెంబ్లీ సమావేశం పెట్టి ఢిల్లీకి పంపించాం. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేదు. అది ఒక రాజకీయ పార్టీ, ఎట్లా ఊహిస్తారో మీరు నాకు అర్థం కాల. ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి తప్ప అలాంటి పార్టీ వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టారు. రేపు రాజ్యసభకు కూడా వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి ప్రజా రాజధాని, అవునా కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. అమరావతి రాజధాని వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. ఒక వ్యక్తికి ఒక అడ్రస్ ఉండాలి, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. అలాంటి రాజధానిని విధ్వంసం చేసి ఎడారి అని, లేకపోతే శ్మశానమని, ముంపు ప్రాంతం అని ఎగతాళి చేసి మనకు రాజధాని కూడా లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను వచ్చింది పేదల సేవలో. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నాకు మొదటి తారీఖు వస్తానే గుర్తొచ్చేది మా పేదవాళ్లే గుర్తొస్తారు. నా కళ్ళలో మీరే ఉంటారు. అందుకే నేను రావడం కాదు, రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ యంత్రాంగం, ఎన్డీఏ పార్టీ యంత్రాంగం మొదటి తారీఖున మీ సేవలోనే ఉంటాం. నేను ఎప్పటికప్పుడు అందరికీ ఒకటే మాట చెప్పాను. ఈరోజు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా దగ్గర మీరు చూస్తే 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లకు ఇస్తున్నాం. దివ్యాంగులకు 6,000 ఇస్తున్నాం. కిడ్నీ పేషెంట్లు కానీ డయాలసిస్ చేసుకుంటే 10,000 ఇస్తున్నాం. మంచానికే పరిమితం అయితే అలాంటి వారికి 15,000 ఇస్తున్నాం. నేను అడుగుతున్నా, ఎక్కడైనా ఇస్తున్నారా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు? మీరే చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా. దగ్గర 2,730 కోట్లు నెలకు ఖర్చు పెడుతున్నాం. 63 లక్షల మందికి ఇస్తున్నాం. ఇప్పటికీ 60,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ కింద పేదవాళ్లకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
ఇంకో పక్కన మీరు చూసి తమిళనాడు ఉంది, 1000 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు కొత్తగా 2000 ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అలాంటిది మన రాష్ట్రంలో 4000 నుంచి 15,000 ఇస్తున్నాం. ఎక్కడా దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. అయితే మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలోనే 2,91,000 కుటుంబాలకి 128 కోట్లు నెల ఇస్తున్నాం. ఉదయగిరిలో 39,300 మందికి 17,81,00,000 ఇస్తున్నాం. వింజమూరులో 5,484 మందికి 2,47,00,000 ఇస్తున్నాం. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. నేనేదో మొక్కుబడిగా ఇవ్వడం లేదు, గౌరవప్రదంగా ఇస్తున్నాం. మీ ఇంటికి నిద్రలేస్తానే మీ తలుపు కొట్టి మీకు గుడ్ మార్నింగ్ చెప్పి మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. గౌరవప్రదంగా మీ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా, పేదవాడంటే చులకన భావం లేకుండా మీకిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఒక పెన్షన్ వల్ల మీ అందరిలో ఒక భద్రత కల్పించాం. అభివృద్ధి ఏ విధంగా చేయాలనో చేసి చూపిస్తున్నాం. ఇంకో పక్కన మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకుంటే సూపర్ 6 చెప్పాను. నా జీవితంలో నేను కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాను. కానీ ఆ రోజు నేను హామీ ఇచ్చినప్పుడు అనిపించింది చేయగలుగుతావా అనిపించింది. కానీ నాకు మీ మీద అభిమానంతో చేయాలి తప్పదని ఆ రోజు నిర్ణయించుకున్నాను. వచ్చిన వెంటనే పింఛన్లు ఇచ్చాం. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున మీకు అందించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళీ జూన్ వస్తుంది. జూన్లో మీ పిల్లలు స్కూలుకు పోయే రోజున తల్లుల అకౌంట్లో టెన్షన్గా డబ్బులు వేసే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. స్త్రీ శక్తి సూపర్ హిట్ అయింది. మొన్నటి వరకు మా ఆడబిడ్డలు బయట పోవాలంటే ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు జల్సాగా ఎక్కడికి పోవాలన్నా పుణ్యక్షేత్రాలు కావచ్చు, అమ్మగారింటికి కావచ్చు, కూతుర్ని చూడాలన్నా కావచ్చు, ఉద్యోగానికి పోవాలన్నా దర్జాగా పోయే ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు వంట చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు కూడా కష్టాలు ఉన్నాయి. యుద్ధం వచ్చింది, వంట గ్యాస్ కొరత వస్తూ ఉంది. అయినా ఎక్కడ కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను. ఈరోజు మీరు చూస్తే 3 ఒరిజినల్గా దీపం కింద ఆడబిడ్డలు గ్యాస్ సిలిండర్తో వంట చేయొచ్చని చేసింది నేనే చేశాను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో మీ దగ్గర ప్రాంతాల్లో పైపులో కానీ గ్యాస్ వస్తే పిఎన్జి తీసుకోమంటున్నాను. దానికి కూడా 2 నెలలకు ఒకసారి 200 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం. అంటే మొత్తం కలిసి 400 వేస్తాం. అంటే సంవత్సరానికి 2,400 రూపాయలు ఎవరైనా పైప్డ్ గ్యాస్లో తీసుకుంటే మీకు ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. దానివల్ల యాక్సిడెంట్లు తగ్గుతాయి, మనకు సులభం అవుతుంది. అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు అన్నదాత సుఖీభవ కింద మొన్నే మీ అకౌంట్లో డబ్బులు వేశాను. కేంద్రం 6,000, రాష్ట్రం 14,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడే నేను మైక్రో ఇరిగేషన్ చూశాను. ఇలాంటి ఉదయగిరి ప్రాంతంలో మైక్రో ఇరిగేషన్ చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఇప్పుడే ఎమ్మెల్యే చెప్పాడు, ఈ చెరువుకు నీళ్లు ఇవ్వడమే కాదు, ఈ సంవత్సరం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి
నీళ్లు తీసుకొచ్చి ఆ తర్వాత ఉదయగిరి ప్రాంతానికి కూడా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు మీరు ఆలోచిస్తే పోలవరం 72% పనులు పూర్తి చేశాం. ఒక విధ్వంస పాలన వస్తే ఎట్లుంటుందంటే, నా మీద కోపంతో పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు, డయాఫామ్లు కూల్చేశాడు. 440 కోట్లతో పూర్తి చేశాం. తిరిగి మళ్ళీ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పని కూడా పూర్తి చేసి నిన్నే కేంద్రం 1300 కోట్లు మళ్ళా ఇచ్చారు. రేపు గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దీనివల్ల కృష్ణా డెల్టాకు నీళ్లు వస్తాయి. రాబోయే రోజుల్లో నాగార్జున సాగర్కు నీళ్లు తీసుకొస్తాం. ఇంకా పైకి నల్లమల సాగర్ తీసుకొస్తే ఇంకా మీ ఉదయగిరి కూడా సమస్య ఉండదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అటు శ్రీశైలం ఉంటుంది, ఇటు పోలవరం నీళ్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక పక్క సంక్షేమాన్ని పెద్ద ఎత్తున ఇస్తున్నాం, ఇంకో పక్క ఈరోజే ఇంకో కార్యక్రమాన్ని కూడా మా చేనేత కార్మికులకు అనౌన్స్ చేస్తాను. ఇంకో పక్క మీరు చూస్తే అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాల్లో మీరు ఏ విధంగా అయితే జన్మభూమి స్ఫూర్తి తీసుకున్నారో అదే యాంగిల్లో కార్యక్రమాన్ని తీసుకున్నాను. ఈరోజు నేను సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాను, చాలా కుటుంబాలకు ఉపయోగపడతా ఉంది. అయినప్పటికీ కూడా ఆర్థిక అసమానతలు ఉన్నాయి. పేదవాడి జీవన ప్రమాణాలు పెరగడం లేదు. అందుకే నేను ఒక వినూత్నంగా ఒక కార్యక్రమం ఆలోచించాం. అదే P4, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. అంటే డబ్బులుండే వాళ్ళు డబ్బులు లేని వారికి సహాయం చేయడం సామాజిక బాధ్యత. మొన్న తిరుపతిలోనే మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని ఆ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మార్గదర్శి బంగారు కుటుంబం అంటే MBK. పైనుండే 10%, కింద నుండే 20% దత్తత తీసుకోవాలి. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన వ్యాపారాలు చేస్తున్నాడు, 10 రూపాయలు సంపాదించాడు, ట్రస్ట్ పెట్టాడు, ట్రస్ట్ ద్వారా పనులు చేస్తున్నాడు. నేను తీసుకున్న వినూత్నమైన కార్యక్రమం ఇంకొక స్టెప్ ముందుకెళ్తున్నాం. ఊరికి కావలసిన పనులు చేయడం కాదు, కుటుంబానికి కావలసిన పనులు, కుటుంబాన్ని బాగు చేసే విధానం నేర్పించడమే కాకుండా వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ మార్గదర్శకులకు అప్పచెప్తున్నా. నిన్నే అదాని వస్తే 25,000 కుటుంబాలని దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 1 సంవత్సరం కాదు, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ తీసుకుని వాళ్ళ పిల్లల్ని చదివించాలంటే చదివించి, వాళ్ళ ఆస్తుల వల్ల ఆదాయం పెంచాలంటే పెంచి, అందరితో సమానంగా ఆర్థిక అసమానతను తగ్గించి పేదవాడు కూడా ఆనందంగా బతకడానికి, మిమ్మల్ని పైకి తీసుకొచ్చేదానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం భవిష్యత్తులో పెను మార్పులకు దారితీస్తుంది. ఈరోజు సమాజంలో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి జరుగుతూ ఉంది. కొంతమంది వ్యక్తులు పైకి వస్తున్నారు. దీనివల్ల కోటీశ్వరులు పెరుగుతున్నారు, నిరుపేదలు కూడా అదే సంఖ్యలో పేదరికంలో ఉండే పరిస్థితికి వచ్చారు. ఈ ఆర్థిక అసమానతను తగ్గించాలి. ఈ ఆర్థిక అసమానతను తగ్గించడానికి ఒకే ఒక మార్గం, అదే P4 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అభివృద్ధి కావాలి. ఈరోజు నేను సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను. సంక్షేమం చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే అభివృద్ధి జరగాలి. దానివల్ల ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈరోజు నెల్లూరు జిల్లా కేంద్రంగా చేసుకుని
అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు పోతున్నాం. ఈ జిల్లాకుండే అడ్వాంటేజ్ వేరే జిల్లాకు లేదు. పోర్ట్లున్నాయి, అదే మరి ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇంకో పక్క మంచి నేషనల్ హైవే ఉంది, కృష్ణపట్నం ఉంది, రేపు ఎల్లుండి రామాయంపట్నం వస్తుంది, దుగ్గరాజపట్నం వస్తుంది. రామాయంపట్నం వస్తే ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లో మీరు పోర్ట్ రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది. దీనివల్ల పరిశ్రమలు వస్తాయి. రామాయపట్నంలో బీపీసీఎల్ అయితే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిఫైనరీ పెడుతున్నారు. ఇండోసోల్ ఫ్యాక్టరీ వస్తూ ఉంది. దగ్గర 4,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్క అనేక పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక పక్క ఈరోజే మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఉదయగిరిలో 2 ప్రాజెక్టులు వచ్చాయి. ఈ 2 ప్రాజెక్టులు మీరు చూసినప్పుడు 500 కోట్లతో రక్షణ సామగ్రి తయారు చేయడానికి ప్రీమియం ఎక్స్పోజివ్స్ కోసం ఒక ఫ్యాక్టరీ వచ్చింది. ఇంకో పక్కన ఉదయగిరిలో ప్రతిష్టాత్మైన ఇది ఒక ప్రాజెక్టు, మానవ రహిత విమాన వ్యవస్థను తయారు చేయడానికి అనాడ్రోన్ సిస్టమ్ లిమిటెడ్ ఒక కంపెనీ వచ్చింది. చాలామంది అనుకుంటున్నారు ఉదయగిరిలో ఇండస్ట్రీ రావడం ఏంటని. ఒకప్పుడు ఉదయగిరిలో వ్యవసాయం కూడా చేసుకోలేక దేశం మొత్తం మైగ్రేషన్ అయ్యారంటే ఉదయగిరి నుంచి వెళ్ళి ప్రపంచంలో ఎక్కడుంటే అక్కడ పరిశ్రమలు పెట్టారు. మీరు బ్రిక్ అంటే ఇది ఇటుకలు పేర్చడం అంటే ఒక్క ఉదయగిరి వాళ్ళే దేశం అంతా చేసేవాళ్ళు. ఈరోజు ఒక మాట చెప్పాలంటే ఉదయగిరిలో ఉండే మీ దగ్గర డబ్బులు లేవు, కానీ ఉదయగిరి నుంచి బయట పోయిన వాళ్ళ దగ్గర మాత్రం డబ్బులు అంత సంపాదించగలిగారు. కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ తిరిగి ఉదయగిరికి రండి, పెట్టుబడులు పెట్టండి. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉదయగిరి తయారయ్యే బాధ్యత, తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. 3 నేషనల్ హైవేస్ వస్తున్నాయి, పక్కనే పోర్ట్లు వస్తున్నాయి. ఈ 3 నేషనల్ హైవేస్ 5 మండలాలను కనెక్ట్ చేస్తాయి. ఇంకా అన్ని రోడ్లు మీరు వేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి. నీళ్లు ఒకటే కొరత ఉంది. ఒకటే హామీ ఇస్తున్నా, ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటే ఈ ప్రాంతం ఎవ్వరు కూడా అభివృద్ధి ఆపలేరని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జిల్లాలో మీరు ఒక్కసారి చూస్తే 30,000 కోట్ల రూపాయల వ్యయంతో ఇస్కో సెజ్ వస్తూ ఉంది. దీంట్లో ఒక 80,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. శామ్ స్టీల్ కానీ, గ్రీన్ మెటల్స్ కానీ, మొరోన్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ కానీ, సోలార్ ఇంగాట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సామిల్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇలాంటివి చాలా వస్తున్నాయి. అమంచెర్లలో ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి వస్తుంది. మైపాడ్ బీచ్ని అభివృద్ధి చేస్తాం. ఇప్పుడే మీ ఎమ్మెల్యే చెప్పాడు, ఇక్కడ ఉదయగిరి పోర్ట్ ఉంది, దేవాలయం ఉంది. మీరు చేయూతనిస్తే బ్రహ్మాండమైన టూరిజం హబ్గా ఉదయగిరిని తయారు చేసే అవకాశం ఉంటుంది. ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేస్తాం. ఒక పక్క అభివృద్ధి చేస్తున్నాయి. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, తప్పుడు ప్రచారాలు నమ్మకుండా ఎవరైనా కావాలని నేను చూస్తున్నాను. చాలాసార్లు రాజకీయాలు చూశాను. నేను ఎప్పుడూ చూడనటువంటి విచిత్రమైన రాజకీయాలు చూస్తున్నాను. ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవాళ్ళు, వాళ్ళంతా కూడా హిట్ అండ్ రన్, బెదిరించి ఒక లెటర్ పంపించేవాళ్ళు. 10 కోట్లు ఇవ్వాలంటే ఇవ్వాలి, ఇవ్వకపోతే వాళ్ళని చంపేసేవాళ్ళు. ఎక్కడ ఉండేవాళ్ళు కనపడేవాళ్ళు కాదు. ఎక్కడో అడవుల్లో దాంకుని ఎప్పుడో వచ్చి చేయాల్సిన పని చేసి వెళ్ళిపోయి భయపెట్టేవాళ్ళు.
30 ఏళ్లకు మునుపు మీరు చూసుకుంటే నేను పెద్ద ఎత్తున పోరాడాను. కడాన తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరని, అలిపిరి దగ్గరని 23 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు భయపడలేదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప ఇంకోటి కాదు. అంత ప్రమాదం. ఈరోజు నేను చూస్తున్నాను ఒక పార్టీని. ఈ పార్టీ దానికంటే ప్రమాదం. బాబాయిని హత్య చేసి నా నెత్తిన పెడతారు. ఎలాంటి పార్టీ అర్థం చేసుకుని, అది కూడా ముఖ్యమంత్రి పైన. అంటే ఏది కూడా లెక్కలేనితనం. కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పేస్తారు. మనకే ఆశ్చర్యం వేస్తుంది, ఇది నిజమా అబద్ధం అని. అలాంటి పరిస్థితులు తెస్తారు. ఈరోజు ఇక్కడ జువ్వల దిన్నుంది. కొంతమంది అవాస్తవాలు మాట్లాడుతున్నారు. కావాలని చెప్పి తప్పుడు ప్రచారాన్ని ఇచ్చి రాజకీయ లబ్ధి కోసం ఇది చేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టును కమర్షియల్ పోర్టుగా ఏర్పాటు చేసినప్పుడు జువ్వల దిన్న హార్బర్ తెరపైకి వచ్చింది. 2004 తర్వాత నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ రోజు నేను కూడా వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశాను. 2009లో 2011లో ఆనాటి ప్రభుత్వం హార్బర్ నిర్మిస్తామన్నారు, కానీ ఎక్కడా పట్టించుకున్న సందర్భం లేదు. 2018-19లో మళ్ళీ నేను ఆలోచించి కేంద్రానికి ఒకటి పంపించి, మేము సగం డబ్బులు ఇస్తాం, మీరు సగం డబ్బులు ఇమ్మని దగ్గర ఆ రోజు మీరు చూస్తే ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వమే, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వమే కేంద్రానికి పంపించాం. దానివల్ల 288 కోట్ల రూపాయలు సమానంగా ఇద్దరు భరించాలని చెప్పి పెట్టాం. ఆ తర్వాత శాంక్షన్ అయింది. ఇది వాస్తవం. అలాంటి వాస్తవం ఉంటే దీన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఇంకో పక్క ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవ్వరు కూడా మత్స్యకారులకు అన్యాయం చేసే పరిస్థితి ఉండదు. ఉన్నా నేను ఒప్పుకోనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు తమిళనాడు నుంచి, పాండిచ్చేరి నుంచి వాళ్ళ బోట్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కావాలని మన ఫిష్ని వాళ్ళు తీసుకునే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఒకప్పుడు 14-15 బోట్లు పెట్టి ఎక్కడికక్కడ సెక్యూరిటీ పెట్టి వేరే ప్రాంతాల నుంచి బోట్లు రాకుండా అడ్డుకుంటే అవన్నీ కూడా రిపేర్లు చేయించి నిరుపయోగం చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఒక 2 రిపేర్లు చేశాం. ఇంకొక 2 కావాలంటే కొంటాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను తమిళనాడు జాలర్లకు కూడా. తమిళనాడు ప్రాంతానికి ఆంధ్ర వాళ్ళు వచ్చి టెన్షన్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. మీరు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మత్స్యకారుల్లో టెన్షన్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఎవరైనా వస్తే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, నియంత్రణ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడే నెల్లూరు కలెక్టర్ ఉన్నాడు, తిరుపతి కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చాను. ఇద్దరికి చెప్తున్నాను, ఒకవేళ ఎవరు చెప్పరు, ఎవరైనా చెప్పినా మీరు వినొద్దండి, ఇది నా ఆదేశం అని మరొక్కసారి మీ అందరి ముందర వారికి స్పష్టం చేస్తున్నాను. ఈరోజు ఇంకొక పక్కన ఈ కార్యక్రమాలు చేసి నిన్ననే మీరు చూస్తే ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 2,50,000 ఇండ్లు గృహప్రవేశాలు చేశాం. 21 నెలల్లో 5 లక్షల ఇండ్లకు గృహప్రవేశాలు చేశాం. ఇంకో పక్కన రాబోయే 5-6 నెలల్లో ఇంకొక 4,50,000 చేస్తాం. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇది కాకుండా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం మీకు చెప్పాలి. నేను ఆ సబ్జెక్టు పోయే మునుపు ఈ ప్రభుత్వం సుపరిపాలనకు నాంది పలుకుతున్నాం.
నేను సంక్షేమ కార్యక్రమాలన్నీ చెప్పాను, అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నాం చెప్పాను. ఇంకో పక్క ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూస్తే పెద్ద ఎత్తున సమస్యల పరిష్కారం కూడా. ఈరోజు మీకు ఏ పని జరిగినా నేను పింఛన్ ఇచ్చాను. పింఛన్ ఇచ్చినాక ఇప్పటికి ఎంతమందికి ఇచ్చామో ఆన్లైన్లో మేము చూసుకుంటున్నాం. ఎక్కడిచ్చామో టెక్నాలజీ ద్వారా ఆడిట్ చేస్తున్నాం. ఈరోజు రేపు మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నాను. ఎవరైతే పింఛన్ ఇచ్చిన అధికారి మర్యాదగా ప్రవర్తించాడా, డబ్బులేమని అడిగాడా, లేకుంటే మీకు సకాలంలో ఇచ్చాడా, ఇవన్నీ కూడా తెప్పించి నేను కరెక్ట్ చేస్తున్నా. నేను అడుగుతున్నా, మీ అందరికీ ఫోన్లు వస్తున్నాయా లేదా అని అడుగుతున్నాను. వస్తున్నాయా? వాట్సాప్ వస్తూ ఉందా? మనమిత్ర వస్తూ ఉందా? వస్తూ ఉందంటే చేతుల పైకెత్తండి. కొంతవరకు ఉంది. కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను, తెలియని వాళ్ళకి ఎట్లా వాడాలనో నేర్పించమని. రెండోది, ఒకవేళ మీరు రాయడం తెలియకపోయినా హాయ్ అని మీరు మెసేజ్ పెడితే అది చేసి మళ్ళా మీకు చెప్పే బాధ్యత తీసుకుంటాను. ఒకవేళ మీకు తెలియకపోయినా నేను కావాలంటే మెసేజ్ వాయిస్లో పంపిస్తాను. వాయిస్లో పంపిస్తా, దీని మీరు చెప్తే దాన్ని మళ్ళా ఏఐ ద్వారా కన్వర్ట్ చేసుకుని దాన్ని అర్థం చేసుకుని మీ సమస్యలు పరిష్కారం చేస్తాను. ఇక్కడే జిల్లా ఆఫీసర్లు ఉన్నారు, మా కలెక్టర్ గారు ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తే ఈరోజు మొత్తం జిల్లా అంతా కూడా మీరు చూసినప్పుడు సంవత్సరంలో ఈ జిల్లాలో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం 69.33% పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే ప్రభుత్వ సేవల పైన మీ సాటిస్ఫాక్షన్ 69.33 ఉంది. స్టేట్ అయితే 67.364 ఉంటే స్టేట్ కంటే మెరుగ్గా 2% నెల్లూరు జిల్లా ఉంది. దీనికి అభినందిస్తున్నా. నెల్లూరు జిల్లా కంటే నియోజకవర్గం 1% తక్కువగా ఉంది. ఇక్కడ అధికార యంత్రాంగానికి పోటీ ఉంటుంది. ఎక్కడ బాగా లేదు అది కూడా చెప్తాను. నేనేదో మిమ్మల్ని ఒత్తిడి పెంచడం లేదు. 180 మంది బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, వాళ్ళని అభినందిస్తున్నా. మిగిలిన 20 మంది కూడా సక్రమంగా పనిచేసి అందరి మారిగానే మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో 64వ స్థానంలో జిల్లా ఉంది, ఉదయగిరి ఉంది. ఇంకో పక్క 3 నెలల్లో రాష్ట్రం 68.51 ఉంటే జిల్లా 70.61, అంటే ఇంకా 1% పెరిగింది. ఉదయగిరి కూడా బాగా పెరిగింది, దీనికి అభినందిస్తున్నాను. 71.28 జిల్లా కంటే మెరుగైంది. ఇప్పుడు 41వ స్థానానికి వచ్చారు. ఇంకో పక్క లాస్ట్ మంత్లో చూస్తే ఈ ఒక్క నెల కూడా చేశాను. రాష్ట్రం 71.69 ఉంటే జిల్లా 75.14% పెంచారు. కలెక్టర్ని అభినందిస్తున్నా. ఇది ఓటుగా కన్వర్ట్ చేయాలి మాకు. మీ ద్వారా మీరు ఎంత సమర్థవంతంగా పనిచేస్తే ప్రజలు అంత ఆనందంగా ఉండి నన్ను అంత బాగా ఆశీర్వదించే పరిస్థితి వస్తుంది. అది చేసే బాధ్యత ప్రభుత్వ యంత్రాంగాన్ని. నియోజకవర్గంగా పెరిగారు. 76.18% సాటిస్ఫాక్షన్ లెవెల్ వచ్చింది. దీనికి అభినందిస్తున్నా. అయితే మొత్తం కూడా మీరు ఒకసారి చూస్తే కొన్ని సేవలు ఉన్నాయి, అవి కూడా మీకు చెప్పాలి. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఒకసారి మీరందరూ చూసుకుంటే బాగా పనిచేసే డిపార్ట్మెంట్లు, రీసర్వే ఉంది. రీసర్వే మీరు చూసినప్పుడు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా 11.46% ఉంటే
మీది 3.2% ఉంది. అంటే మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. యూరియా అవైలబిలిటీ జిల్లా 7.79 ఉంటే మీ దగ్గర 2.44 ఉంది. మిడ్ డే మీల్ స్కీమ్ జిల్లా 6.56 ఉంటే మీ దగ్గర 7.75 మైనస్ ఉంది. ఉన్నారా ఇక్కడ మిడ్ డే మీల్ చూసేవాళ్ళు ఎవరన్నా? రాకపోతే రాసుకోవాలి. మీటింగ్లో చెప్పా, రాబోయే రోజుల్లో ఎక్కడ లోటుపాట్లుంటే కరెక్ట్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోటుంటే కరెక్ట్ చేయండి, ఎక్కడన్నా ఇబ్బందులుంటే కరెక్ట్ చేయండి. నేను ఖర్చు పెట్టే ప్రతి ఒక్క పైసా ప్రజలకు చెందాలి, ప్రజలకు న్యాయం జరగాలి. మీకు కూడా అండగా ఉండే బాధ్యత నాది. మీరు కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించే బాధ్యత మీదని కూడా మీకు తెలియజేస్తున్నా. తొందరలో మళ్ళా సర్ప్రైజ్ వస్తా. ఆకస్మిక తనిఖీలు పాత రోజులు గుర్తు చేస్తూ మళ్ళా వచ్చి ఎక్కడన్నా పని సరిగా జరగకపోతే అక్కడ శ్రద్ధ పెడతా, బాగా చేసిన వాడిని అభినందిస్తా, బాగా చేయకపోతే మాత్రం నేను కూడా మీకు నేర్పిస్తా, నేర్చుకోకపోతే మాత్రం వదిలిపెట్టనని చెప్పి మీకే కాదు మా పార్టీ వాళ్ళకు కూడా అదే చెప్తున్నా. ఏ ఒక్క వ్యక్తి ఈ మహాయజ్ఞానికి నష్టం కలిగించే పరిస్థితి రావడానికి వీలు లేదు. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ రాష్ట్రం కంటే మెరుగ్గా ఉంది, జిల్లా కంటే మెరుగ్గా ఉంది. జిల్లా 5.35 అయితే ఇక్కడ 6.05% మెరుగ్గా ఉంది. ఆర్ఎన్బి రోడ్స్ కానీ పంచాయతీరాజ్ రోడ్స్ కానీ ఉన్నారా? ఆర్ఎన్బి వాళ్ళు జిల్లా అంతా 5.14% ఉంటే ఇక్కడ -3.13, అంటే దగ్గర 8.5% మైనస్ ఉన్నారు. బీ కేర్ఫుల్, ఎక్కడెక్కడుందో వాచ్ చేసుకోండి. అదే మాదిరిగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ బ్రదర్ కొంచెం సీరియస్గా తీసుకోండి. బాగా లేదు మీ పరిస్థితి, నేను క్లియర్గా చెప్పాలా. నేను రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పాను, ఆటోమేటిక్గా చేయమన్నాను. రికార్డ్స్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టద్దన్నాను. ఇక్కడ జిల్లాలో చూస్తే 5.07% వస్తే పాజిటివ్గా, మీ దగ్గర 14.26% నెగిటివ్గా వచ్చింది, తక్కువ వచ్చింది. బీ కేర్ఫుల్, నేను క్లియర్గా చెప్పాలి. ఇప్పుడంతా మీకు చెప్తున్నా, మళ్ళా చెప్పే పని ఉండదు, చర్యలే ఉంటాయి, యాక్షనే ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోమని మరొక్కసారి చెప్తున్నా. నెక్స్ట్ మంత్ నుంచి దే ఆర్ అవర్ క్లయింట్స్, వీఆర్ దేర్ సర్వెంట్స్. నేను కానీ మీరు కానీ ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప పెత్తందారులం కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ జిల్లాలో 4.5% మెరుగ్గా ఉంటే స్టేట్ కంటే ఇక్కడ 0.47 ఉన్నారా? ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ రాసుకోవాలి. అదే సమయంలో 3 నెలల నుంచి ఏమమ్మా బాగాలేదు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో, నువ్వు జిల్లా ఆఫీసర్ కాన్స్టిట్యున్సీ ఆఫీసర్ నాకు తెలియదు, ఇక్కడ తక్కువ ఉంది, బీ కేర్ఫుల్. ఇంకో పక్కన ప్రెగ్నెంట్ ఉమెన్, అదైనాక చిల్డ్రన్ 3 నుంచి 6 సంవత్సరాలు జిల్లా 4.04% రాష్ట్రానికంటే మెరుగ్గా ఉంది. మీ దగ్గర మాత్రం 0.35 మైనస్ ఉంది. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. 6 నెలల నుంచి 36 నెలలు ఉండే పిల్లలు, దీంట్లో రాష్ట్రం మీ జిల్లా 4.03% బాగుంటే ఇక్కడ 3.68% మైనస్లో ఉన్నారు. అంటే 8% ఇక్కడ మైనస్ ఉంది. మీరు తిరగండి, ఏ అంగన్వాడీ బాగాలేదు కూడా మీకు పంపిస్తున్నాం. అది పెట్టుకొని కరెక్ట్ చేసే బాధ్యత మీది, ప్రవర్తన మార్చే బాధ్యత కూడా మీది. మళ్ళీ నేను చెప్పను, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్కన గవర్నమెంట్ హాస్పిటల్స్ జిల్లా కంటే ఇక్కడ తక్కువ ఉంది.
జిల్లా 2.87% రాష్ట్రానికంటే బెటర్గా ఉంటే ఇక్కడ 0.08 ఉంది. హాస్పిటల్స్ ఎవరున్నారు? మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్, చూసుకోమ్మా నువ్వు కూడా. అంత బాగా లేదు. ఇంకో పక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ అని డిఎస్హెచ్, ఇది కూడా సరిగా లేదు. జిల్లా 2.87 ఉంటే మీ దగ్గర 0.8% ఉంది. అంటే జిల్లా కంటే స్టాండర్డ్స్ తక్కువ ఉన్నాయి ఇక్కడ. ఆర్ఓఆర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, వీళ్ళని అభినందిస్తున్నా. జిల్లాలో 1.7 ఉంటే 1.68 ఉంటే ఇక్కడ 7.47 బాగుంది. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. శబాష్, దీన్ని కాపాడుకోమని వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉన్నారా ఆర్డీఓ? ఏంటి ఆర్డీఓ? ఇక్కడ ఈ నియోజకవర్గం వరకు బాగున్నారు. ఓకే అమ్మా, గుడ్. నియోజకవర్గం వరకు బాగా చేశారు. ఇంకో పక్కన ఏపీఎస్ఆర్టీ సర్వీసెస్ జిల్లా 1.57 ఉంటే ఇక్కడ 9.51% ఎక్కువగా ఉంది. ఇక్కడ ఆర్టీసీ బస్సులు బాగా ఉన్నాయి, బాగా రన్ చేస్తున్నారు. వాళ్ళని మీరేనమ్మా? ఓకే, గుడ్. కంగ్రాచులేషన్స్ అమ్మా, బాగా చేసి. జిల్లా కంటే నువ్వు బస్ డిపో మేనేజర్ వేరే ఉంటే జిల్లా ఆర్ఎం, ఈ జిల్లా కంటే ఇది బెటర్గా ఉంది. అధ్యయనం చేసి జిల్లా కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలి. అదే మరి ఇంకొక పక్కన గంజాయి జిల్లా ఎట్లుందో అట్లనే ఉంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ జిల్లా 1.18 ఉంటే ఇక్కడ 5.31% బాగుంది. పంచాయతీల్లో డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ బెటర్గా ఉంది. నిన్నే మీరు చూశారు, కేంద్రంలో 25 అవార్డులు ఇస్తే 5 అవార్డులు మన రాష్ట్రానికి వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేసి పంచాయతీ రాజుకి 5 అవార్డులు వచ్చాయి. దీనికి అభినందిస్తున్నా. నీకు కూడా కంగ్రాచులేషన్స్ అమ్మా, ఇక్కడ బాగా చేస్తున్నావు. కానీ జిల్లా అంతా కూడా ఇంప్రూవ్ చేసుకోండి. కాలేజ్ ఎడ్యుకేషన్ 0.73 జిల్లాలో ఉంటే ఇక్కడికి వచ్చే కొద్దికి 5.5 మైనస్లో ఉన్నారు. ఉన్నారా? జిల్లా కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కానీ ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? రావాలి. నేను చదువుతున్న అన్ని మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి గ్రామ సచివాలయం స్వర్ణ కార్యాలయం, ఇందులో మీరు చూస్తే జిల్లా 0.63 ఉంటే ఇక్కడ 2.18 మైనస్ ఉంది. ఎవరమ్మా ఇక్కడ జిల్లాలో ఎవరు చూస్తున్నారు? ఆఫీసర్ ఎవరు? డిప్యూటీ సిఇఓ రాలేదు. నోట్ చేసుకోండి, నెక్స్ట్ టైం బెటర్ టు కమ్. నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా, ఎందుకంటే ఒక బాధ్యత ఫిక్స్ చేయడానికి రమ్మన్నాను. గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ, ప్రైమరీ హెల్త్ సెంటర్, యూపీహెచ్సి జిల్లా కంటే బెటర్గా ఉంది. 0.57 జిల్లా ఉంటే ఇక్కడ 4.09 ఉంది. దీపం జిల్లా రాష్ట్రంతో సమానంగా ఉంది, ఇది కూడా సమానంగా ఉంది. ఎఫ్ లైన్ సర్వే జిల్లాలో 0.16 ఉంటే 5.37% బెటర్గా ఉన్నారు. కంగ్రాచులేషన్స్. రెవెన్యూ డిపార్ట్మెంట్ మెరుగ్గా పనిచేస్తున్నారు. మీ కలెక్టర్ కూడా ఒక మంచి కార్యక్రమం చేశారు. గ్రామానికి నెలకు ఒక గ్రామానికి పంపిస్తారు. 4 సార్లు వెళ్తారు. మొదటిసారి వచ్చినప్పుడు వాళ్ళందరితో మాట్లాడతారు, రెండోసారి మళ్ళీ వెళ్తారు, మూడోసారి వెళ్తారు, 4ఓసారి వెళ్తారు. ఏ సమస్య అయినా పరిష్కారం కాకపోతే మీకు నచ్చజెప్పి న్యాయం చేసే బాధ్యత ఈ యంత్రాంగం తీసుకుంటున్నాం. ఇది వినూత్నమైన కార్యక్రమం. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. చాలామంది బంధువులు, అన్నదమ్ముళ్ళు ఓపిక తగ్గిపోయింది, ఆశ మాత్రం పెరిగిపోయింది. బ్రదర్స్ మధ్య కూడా గొడవలు. ఒక తండ్రికి పుట్టిన పిల్లలు ఒక సెంటు అటు వస్తే ఇటు వస్తే న్యాయం చేసుకోవడానికి మీరు ముందుకు రాకుండా నేరుగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి తగరాదులు పెట్టుకొని, పొలం దగ్గర ప్రారంభమవుతుంది. ఇంటి దగ్గర ఆ కోడి మా ఇంటికి రాకూడదు, మన కోడి ఆ ఇంటికి పోకూడదు,
ఆ పక్షి మన ఇంటికి రాకూడదు, మన పక్షి ఆ ఇంటికి పోకూడదు. ఎక్కడికి పోతున్నాం ఇవన్నీ? ఓపిక పూర్తిగా నశించింది. మొన్న ఒక చిన్న సంఘటన చెప్తున్నా మీకు. మంగళగిరిలో భార్యాభర్త సెల్ ఫోన్ టీవీ చూసుకుంటుంది భార్య, భర్త కూర్చున్నాడు. కూర్చొని ఈవిడ సౌండ్ ఎక్కువ పెట్టుకునింది. సౌండ్ ఎక్కువ పెట్టుకున్నాక భార్య అనింది, భర్త అన్నాడు కొంచెం సౌండ్ తగ్గించుకో ఎక్కువ ఉంది అంటే, ఆ మాట ఒక్క మాటకు భర్త మీద కోపం వచ్చి భర్తను చంపేసింది. అంటే ఆవిడ తప్పు కాదు. ఇటీవల కాలంలో మీరు టీవీలు చూడడం, అది కూడా ఈ సీరీస్ వస్తూ ఉంటాయి, సీరియల్ అన్నీ నేరాలు ఘోరాలు చేసే సీరియల్ అని చూడడం, ఫోన్లో ఇంటన్ని చూడడం, మనసు పాడు చేసుకోవడం. అక్కడి నుంచి మీరు ఎవరు ఒక చిన్న మాట మాట్లాడినా మీకు ఇరిటేషన్ రావడం, మెంటల్ ఇంబ్యాలెన్స్ కావడం. నేను అందుకే దీనికి కూడా క్లాసులు పెడుతున్నా. నిన్న కూడా మా ఎమ్మెల్యే పోయి వేరే ఆఫీస్ పడ్డాడు. నేను ఒకటే చెప్తున్నా, అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ పబ్లిక్ కానీ ఒకవేళ మీకు టెన్షన్ ఎక్కువగా ఉంటే ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేయండి, కొంపలు ఏమి కూలిపోవు. మైండ్ని కంట్రోల్ చేసుకోండి. అవసరమైతే యోగా క్లాసులు పెట్టిస్తా, మెడిటేషన్ ప్రాణాయామం పెట్టిస్తాం. మనం అందరం బతికేది ఆనందంగా ఉండాలని అనుకుంటాం, కానీ టెన్షన్లో ఆరోగ్యం పోగొట్టుకొని లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం కాదు. తొందరలోనే సంజీవని ఒక ప్రాజెక్టే తీసుకొస్తున్నా. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ డోర్ స్టెప్కు తీసుకొచ్చి మీకు మెరుగైన ఆరోగ్యాన్ని కల్పించే బాధ్యత, డిజిటల్ హెల్త్ రికార్డ్స్ క్రియేట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. దానివల్ల ప్రతి ఒక్కరికి ఏ డాక్టర్ కూడా వస్తాడు. నాకు ఎక్కువగా టెన్షన్ ఉందంటే 15 నిమిషాలు ఏ మెడిటేషన్ చేయాలనో ఆన్లైన్లో నేర్పిస్తాం. ఇలాంటివి కూడా నేను ఎన్ని చేసినా కూడా మీలో కూడా మార్పు రావాలి. మీరేం ఆలోచిస్తున్నారని నేను ఎన్ని చెప్పినా ఆయన అట్నే చెప్తాడు, మేము ఇట్నే చేస్తా ఉంటారు. ఇది పెద్ద ప్రమాదం వస్తుంది. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం సమానంగా ఉన్నారు. ఎన్టీఆర్ భరోసా జిల్లా ఇక్కడ సమానంగానే ఉన్నారు. రేషన్ డిస్ట్రిబ్యూషన్ 0.44 జిల్లాలో ఉంటే ఇక్కడ 3.07 మైనస్ ఉంది. ఎవరు చూస్తున్నారు? ఇది జాయింట్ కలెక్టర్ ఎవరు? ఇది బాగలేదు బ్రదర్, అక్కడ బాగున్నావు, ఇక్కడ బాగలేవు. బీ క్లియర్. ఏమన్నా రీసైక్లింగ్ అవుతోందా? బీ కేర్ఫుల్. నేను చెప్తాను, మళ్ళా నేను దొరికితే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టాను. నేను చెప్పడం వరకు నా బాధ్యత. పేదవాడికి ఇచ్చే బియ్యం పేదవాడికే ఉపయోగపడాలి తప్ప రీసైక్లింగ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టని మరొకసారి హెచ్చరిస్తున్నా. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఒకవేళ మీకు వద్దనుకుంటే వేరే ఇస్తాం, అవి తీసుకోండి. మిల్లెట్స్ ఇస్తాం, లేకుంటే ఇంకొక నిత్యావసర వస్తువులు ఇద్దాం, కానీ వేస్ట్ చేయొద్దండి. మనం కూడా అవినీతికి పాల్పడే విధంగా చేయొద్దండి. వాళ్ళల్లో నీతి ఉండాలి, మనలో కూడా నీతి ఉండాలి. మనం ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళు చేయలేరు. మనలో కూడా చిన్న లోపాలు ఉన్నాయి. ఎంత వచ్చినా ₹1 మనం కూడా లాలోచిపడి ఇలాంటి పనులన్నీ వస్తున్నాయి. ఇంటి జాగాలు, ఇండ్లు కట్టడంలో జిల్లా కంటే ఇక్కడ బెటర్గా ఉన్నారు. జిల్లా 6.66% మైనస్ అయితే ఇక్కడ 2.67% ప్లస్లో ఉన్నారు. ఉన్నారా హౌసింగ్? ఇక్కడ హౌసింగ్ సూపర్వైజర్ ఓకే. శాప్ అయితే జిల్లాలో ఇక్కడ బాగాలేదు. అన్ని గ్రామాల్లో మీరు ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే గ్రౌండ్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా తయారు చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒకసారి అందరినీ, జిల్లా అధికారులు బాగా చేసిన వాళ్ళని గట్టిగా అభినందిస్తున్నా. ప్రజల తరపున మీరు కూడా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, వాళ్ళని అభినందించండి.
మనిషికి కావాల్సింది గుర్తింపు. ఈరోజు మీరు నాకేమి ఇస్తున్నారు? ఒకసారి ఓటేస్తున్నారు. 5 ఏళ్ళు రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నా. ఎందుకు పనిచేస్తున్నాను? మీకు న్యాయం జరగడానికి, మీరు నన్ను మంచనడానికి, మీరు నన్ను మెచ్చుకోవడానికి నేను పనిచేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను అందరి వాడిని. 5 కోట్ల మంది కోసం పనిచేస్తా, అన్ని కుటుంబాల కోసం పనిచేస్తా, మీ జీవన ప్రమాణాలు పెంచుతా, మిమ్మల్ని పైకి తీసుకురావడానికి నిరంతరం పనిచేస్తా. భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేస్తాం. మీరు కూడా నాకు సహకరించాలి. మీరు కూడా సహకరించి నేను చెప్పినవన్నీ కూడా విని మీరు కూడా ఆచరిస్తే, ఆశీర్వదిస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఈరోజు ఇబ్బందులు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ రోజు మీరు వేసిన ఓటు ఈరోజు కేంద్రంలో మన పరపతి పెంచింది. కొంత ఆర్థిక వెసులుబాటు ఇచ్చారు, లేకపోతే ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ పైన ఉంది. ఆ రోజు మీరు ఆ ఓటు కానీ ఈకపోయింటే ఈరోజు మీరు ఈ విధంగా కూర్చునే పరిస్థితి కూడా లేదు, నేను మీ దగ్గరకు వచ్చే పరిస్థితి కూడా లేదు. అయితే నేను కానీ, మంత్రులు కానీ, అధికార యంత్రాంగం కానీ రాత్రింబగుళ్ళు కష్టపడి ముందుకు పోతున్నాం. ఈరోజు ఇంకొక కార్యక్రమం తీసుకొచ్చాను, చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్తు. ఒక్కొక్క కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు పోతున్నాం. ఈరోజు హ్యాండ్లూమ్ కానీ పవర్లూమ్ ఉంది. ఆ రోజు మాట ఇచ్చాను, ఈరోజు మాట నిలబెట్టుకుంటున్నాం. హ్యాండ్లూమ్ అయితే దగ్గర ప్రతి ఒక్క హ్యాండ్లూమ్ వర్కర్కి 200 యూనిట్లు, పవర్లూమ్ వర్కర్కి 500 యూనిట్లు చొప్పున ఉచిత విద్యుత్ శక్తి ఈ రోజు నుంచే అమల్లోకి తెస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీంతో 93,000 చేనేత కుటుంబాలకు లాభం కలుగుతుంది. 11,488 పవర్లూములకి ఈ పథకం వర్తిస్తుంది. 150 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ పథకం కింద ఏపీఎస్సీబీకి డబ్బులు ఇస్తున్నాం. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే హ్యాండ్లూమ్కి 720 రూపాయలు చొప్పున సంవత్సరానికి 8,640 రూపాయలు వాళ్ళకు ఆదా అవుతుంది. పవర్లూమ్కి 18 రూపాయలు నెలకు చొప్పున 21,800 రూపాయలు వాళ్ళకు ఆదా అవుతుంది. నేతన్న సంక్షేమానికి, చేనేత పరిశ్రమ అభివృద్ధికి ఎప్పుడూ ఈ ప్రభుత్వం పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దగ్గర 1,20,000 కుటుంబాలు చేనేత పైన ఆధారపడుతున్నాయి. ఇంత మునుపు కూడా 14-19లో 110 కోట్ల రూపాయలు చేనేత రంగంలో చేనేత కార్మికులు మాఫీ చేశాం. ఈరోజు 110 కోట్లు ఇస్తున్నాం. 5 కోట్లతో థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేశాం. నేతన్నకు 50 ఏళ్లకే పింఛన్లు కూడా ఇస్తున్నాం. ప్రతి నెల 86,000 మందికి పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ కింద 5 చోట్ల కొత్త హ్యాండ్లూము క్లస్టర్స్ని ప్రారంభిస్తున్నాం. ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడు కూడా చేనేత కార్మికులకు తెలుగుదేశం పార్టీని కానీ ఎన్డీఏని బలపరిచారు. వాళ్ళ స్ఫూర్తి నేను ఎప్పుడూ మర్చిపోలేను. అందరూ కూడా కాస్తో కూస్తో పైకి వచ్చారు, కానీ ఇంకా చేనేత కార్మికులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ ఇబ్బందులు అంచెల వారీగా పరిష్కారం చేసే బాధ్యత నాది. నిరంతరం వారికి అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరి ద్వారా వింజమూరులో హామీ ఇస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు పేదవారి కోసం నిరంతరం చేస్తాం, ఇంకా ముందుకు వెళ్తాం. దయచేసి ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా ఆశీర్వదించాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, ఈరోజు వింజమూరుకు వచ్చినప్పుడు మీరు చూపించిన స్ఫూర్తికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. జై తెలుగు తల్లి,
జై భారత్, జై హింద్. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు లబ్ధిదారులను వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి పి సుజాత, శ్రీమతి నీలం శ్రీవేణి, శ్రీ నీలం హరి, ఉచిత సరఫరా విద్యుత్ సరఫరా లబ్ధి ధృవపత్రాన్ని అందజేస్తూ ఉన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీజీ వెంకట రమణయ్య గారు, శ్రీ గుంటూరు ప్రసాద్ గారు. తదుపరి నీలం శ్రీవేణి, తరువాత నీలం హరికృష్ణ గారు, తరువాత గంగావరపు వెంకట రమణయ్య గారు, తరువాత